దేపో పనికి పోవాలి. అది కాదయ్యా, నిన్ననే బాగా అలసిపోయాను, రాత్రంతా జరంతా అణికినావు. ఈ ఒక్కరోజు పనికి పోకు. రోజు 3 పూటల పని చేస్తేనే ఒక్క పూట తినడానికి ఇబ్బంది అవుతుంది. అటువంటిది ఈ రోజు ఇంటికాడ ఉంటే పొద్దుకి ఉపాసమేనే. పోయి టిఫిన్ దేపో. అమ్మా భవానీ, మీ మావయ్యకి టిఫిన్ తీసుకురామ్మా. అత్తమ్మ మాట్లాడింది మొత్తం విన్నా మావయ్య. మీకు పానం మంచిగా లేనప్పుడు పనికి పోకపోతే ఏమైంది? ఇవాళ ఒక్కరోజు ఉండురు మావయ్య. ఉంటానమ్మా, కానీ ఇప్పుడు కాదు. నా కొడుకు పనికైన రోజు. ఇంతకు ఎటు పోయిండు వాడు? ఏమో మావయ్య, పొద్దుగాల లేవంగా పోయిండు. ఎటు పోయిండో ఏమో. మీకైతే టిఫిన్ తీసుకొస్తా ఉండు. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా కొట్టు. ఏంటిదా ఏమో మాటలు వినబడుతున్నాయి? నా గురించే కదా. నా గురించి మీకు తెలుసు కదనే. పొద్దుగాల లేచుడుతోనే తల్లలకమైనా తెల్లగల్లు తాగిన. తెల్లగల్లు తాగిన తర్వాత సరిపోలేదు, చల్ల ఒక బీరు తాగినాక కూడా ఇంకా మందు బాగా తాగాలనిపించింది మమ్మీ. అందుకే పోయి ఒక 90 కుదిన. ఇగో నాకు తాగుడు తప్ప వేరే పని రాదని మీకు తెలుసు కదనే. అర్థమైందా? మీరు నా గురించి ఆలోచించకూరి. ఏం కూర అంటున్నావు? నాకు బాగా నిద్ర వస్తుంది. అన్నేసుకొని లోపలికి పట్టుకోండిరా. ఓ పనిపోతాను పో. ఏ కొడుకును కన్నవే? అరే సిద్ధు, ఏదో ఒక పని చేసుకోరాదురా. అమ్మ, నేను చదువుకున్నోనే. రోజు ఎండలో పోయి కూలి పని చేయాలంటే నా నుంచి కాదమ్మా. అందుకే నేను ఆ పనికి పోను. అట్లంటే ఎట్లరా? మీ నాన్న ఒక్కడు పనికి పోతే ఎటు సరిపోతలేవు. నాక ఆరోగ్యం మంచిగా లేక నేను పని చేయక సంవత్సరం కాబట్టి నువ్వు పని చేస్తే మీ నాన్నకు చేదోడు వదలు ఉంటుంది. ఒకసారి ఆలోచించడం. అమ్మా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా మనసు మారదమ్మా. నేను చదువుకున్నోనే. రోజు పొలం పనిలో పోయి మట్టి తట్ట పని ఇవన్నీ చేసుడు నా నుంచి కాదమ్మా. మట్టి పను తట్ట పను కడుపుకు బుక్కడి గుబ్బ దొరికితే అయిపోయాయి. అమ్మా, చదువుకున్నోడు బాధ చదువుకున్నోడికే తెలుస్తుంది. చదువుకున్నోడు ఎవడు ఈ పొలం పనులకు మట్టి పనులకు పోరు. అయితే కానీ నాకు ఒక 100 రూపాయలు. పైసలు నేను ఎన్ని అడిగిందే? 100 అడిగినా వేల. ఒక 100 రూపాయలు సార్ నాకు. ఏంటే అవగొడలేవు మాట్లాడుకుంటాను? నేను ఏమనుకోను చెప్పు. ఏంటిది? ఇగో ఏం లేదు బాపు, ఒక 90 తాగేస్తే 100 రూపాయలు ఏమంటానా? ఉన్నాయా? ఒక 100. నీకు అన్నం పెట్టడానికే నేను నానా తంటలు పడుతున్నా. ఇంకా నీ తాగడానికి పైసలు ఇయ్యాలి నానా. రెక్కాట కానీ డొక్కడని బతుకులు మనవి. నువ్వు కట్టం చేసుకొచ్చి మాకిచ్చేది పోయి నన్ను తాగడానికి పైసలు ఆడుతాను. సిగ్గున్నారు నీకు? ఏందే అమ్మా రోజుకి వరుడు? ఈ కొలిపోయేది రోజు నాకు. ఈ కన్న కొడుకు 100 రూపాయలు ఇచ్చుడు సాత కాదు కానీ నేను కట్టం చేస్తున్నా అని చెప్తాను. ఈ లోకం మీద ఎవడన్నా తండ్రి ఉన్నాడో లేడో. ఇక అమ్మా, నేను చదువుకున్న చదువుకు ఏదో ఒక నౌకరు దొరకకపోదు, అప్పుడు చెప్తానా. చేస్తా, అప్పుడు బాగుపడతా. ఇప్పుడైతే ఒక 100 రూపాయలు. అది ఒక్క రోజు 90 అయ్యేది మనసున పట్టదమ్మా. నాకు తలకాయ నొత్తాంది. ఒక 100 ఎందుకు ఇట్లా మమ్మల్ని కోసం వచ్చుకుంటున్నావు? ఇయ్యకురి, బయటకు పోతే ఎవడోడు కలుగుతాడు కదా, అప్పుడు తాగొచ్చిన తర్వాత చెప్తాం మీ సంగతి. గవర్నమెంట్ నౌకరీ ఏందయ్యా అట్లా రద్దు కొద్దిగొస్తున్నావు? బిడ్డ ఏమైనా ఫోన్ చేసిందా? అవునే, ఇందాక బిడ్డ ఫోన్ చేసింది. లగ్గమై 2-3 ఏళ్ళ.
పోటీగా కట్నం ఇవ్వకపోతుంది ఇంకా 1,00,000 రూపాయలు ఇవ్వాలి. కట్నం గురించి బిడ్డను బాధ పెట్టుండట్నే ఏం చేయాలో తోస్తలేదు. ఏం బాధపడకయ్యా, నువ్వు ఒక్కరివి ఎంతగానో చేస్తావు చెప్పు. ఎదిగిన కొడుకు చేతికొచ్చి ఏం సుఖం మనకు. వాడు ఏదో ఒక పని చేస్తే వాడు చేసిన పైసలు నువ్వు చేసిన పైసలు వాడికి ఏదో రకంగా కలిపి ముట్ట చెప్పు. కానీ వాడేమో ఇట్లా గాలికి తిరగబట్టి వాళ్ళకి అప్పు చేసి ఎట్లా అట్లా వాడి పైసలు తీస్తాం. కానీ నువ్వు పొద్దంతా పనిచేసి ఇట్లా రాత్రి ఆలోచించుకుంటుంటూ ఈ పానం మీద తెచ్చుకోకు. అన్నం తిందు. సరే పా, ఎట్లుంటే అట్లా జరుగుతుంది. ఏమయ్యా, పైసలు ఎక్కడైనా అడిగినావా? ఎంతో మందిని అడిగిన ఎవరు పైసలు లేవంటాను. అన్న బాగున్నారా? బాగున్నారా? ఈ మర్యాదకే తక్కువ కానీ కట్నం పైసలే తీయరు. ఏందయ్యా అల్లుడు అట్లా మాట్లాడుతున్నావు? పైసలు లేకనే కదా నీకు ఇస్తలేము, ఉంటే ఇయ్యమా. అది కాదన్నయ్య, అత్తమ్మ మావయ్య ఎంత మంచోళ్ళో నీకు తెలియదా? పైసలు లేకనే నీకు ఇస్తలేదు. అది కాదురా చెల్లి, అవేమైనా సొంతం పైసలా? కట్నం పైసలు. ఈ పైసల కోసం అమ్మ నాన్న నన్ను ఎట్లా పడితే అట్లే మాట్లాడతారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పు. అది కాదు బాబా, లేకనే ఇట్లా కొద్దిగా అర్థం చేసుకున్నాను. నువ్వు మాట్లాడకు. మాట్లాడకంటే మనుషులా కాదా ఏంది? మాట్లాడకని చెప్తున్నా అంతే. కాదు బాబా, మేమన్నా పైసలు దాచుకోనికే ఏమన్నా ఆపుతున్నావా? నేను అడుగుతానా? నేను అడుగుతానా? అల్లుడు, జర ఆగు. మాట్లాడుతాడు ఏంది నాకు? ఇది అన్నం పెట్టు, ఊకోని. వాళ్ళు లగ్గాలు చేయలేదు, ఎవరికి కట్నాలు చేయలేదు. నీతో నాకేంది కానీ మా అసలు పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. అల్లుడు, 1 నెల 2 నెలల లోపల సగవాడు చెత్తది. నువ్వు 2 నెలలు అంటున్నావు, నేను ఇంకో నెల వేలు చెప్తానా. 3 నెలల నువ్వు పైసలు పైపుడు కావాలి. అవర్ దాకా నీ బిడ్డ నీ ఇంట్లో ఉంటుంది. లేకపోతే అయ్యో భగవంతుడా, ఒక్కగానొక్క బిడ్డకు కట్నం ఇయ్యలేకపోతున్నా. నాదొక బతికే నచ్చి. ఎందుకయ్యా అట్లా బాధపడుతున్నావు? 3 నెలలైతే గడువు ఇచ్చింది కదా, ఏదో చేద్దంతి. నువ్వు బాధపడకు పాప. ఉన్నావా అన్నయ్య ఇంట్లో? కొద్దిగా అంత అన్నయ్య తీసుకురా, నాకు బాగా ఆకలేదు. కావాలి మళ్ళా లాగొచ్చినవా? అంతా నా కర్మ. అమ్మో. అవున్నదా ఇంట్లో? ఏ కూర ఇది? చింతపులుసు. చింత పులుసులు, కాకరకాయలు పులుసులు, నీ ఎవరు కోడిగుడ్లు అంటే ఏమైందే? నేను తింటలేనా అన్నయ్య? అలా ఇస్తున్నావు. అబ్బా, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. అసలే కట్ల పైసలు ఇవ్వలేదని తొప్పు పెట్టుకొని అవ్వగారింటికి వచ్చి బతుకుతున్నావు.
కట్నం తీసుకోక ఆ కోడళ్ళు అత్తగారి ఇంట్లో సంసారం ఏమో చేస్తున్నారా? నీళ్ళకి వచ్చి అవ్వగారి ఇంట్లో అంటారా? రై ఏం మాటలు అవి? మన అందరు 5,000 నోట్లో పోవడానికి మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? చెట్టంత కొడుకు నువ్వు ఉండగా కూడా మన ఇల్లు ఎండిపోయిన చెట్టు కావద్దని మీ నాన్నే నీరైండ్రా మన ఇంటికి. సంపాదిస్తే తెస్తుందిరా అన్నం విలువ. నువ్వు ఒక్కనో సంపాదిస్తాను, ఎవరైనా సంపాదిస్తారో లేదో అన్నం విలువ. ఇంకా లేవరాదు, కన్యకాడికి చాలదా? అరే నిన్నే లేమంటుంటే ఏందే పొద్దుగాల నీ లొల్లి ఏంది చెప్పు? మావయ్య ఎండనక వాననక కష్టం చేస్తే ఆ అన్నం మెతుకులు గిన్నెలకు వస్తున్నాయి. అసొంటి అన్నాన్ని కళ్ళ కత్తుకొని తినాల్సింది పోయి నేల పాలు చేస్తావా? అబ్బా ఇప్పుడు ఏందే నీ లొల్లి? ఇంతకు నువ్వేదో ఒక పని చేస్తావా చేయవా? ఏదో ఒక పని నీకు చెయ్య, నాకు నచ్చిన పనే చేస్తా. ఏంది నీకు నచ్చిన పని? నీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, చివరికి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా ఫ్యామిలీ కోసం ఏదో ఒక పని చేస్తారు. అంతకంటే గొప్పనా నువ్వు? ఊకెవరకే వాడి గొప్ప వాడి, నా గొప్ప నాది. అర్థమైందా? నాకు నచ్చిన పనే చేస్తా. ఊక ఉర్రకుర్రి. నీ అవ చేసుకున్న పెళ్ళవంతే అవ్వాయి అంతే. అమ్మ భవాని టిఫిన్ బాక్స్ దే అమ్మా. నేను కూడా నీతో పాటు పనికొస్తా. వద్దమ్మా, నువ్వు పనిపోయినాక నేనెందుకమ్మా ఉండి? అది కాదు మావయ్య, మీరొక్కరు కష్టం చేస్తే అవి ఎటూ సరిపోతలేవు. ఇల్లు గడవడమే కష్టం అవుతుంది. అందుకే నేను కూడా పనికొస్తా. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నువ్వు మాత్రం పనిపోవద్దు. నా కాళ్ళు రెక్కలు మంచిగున్నంత కాలం నేను కష్టపడుతూనే ఉంటా. అవును భవాని, నువ్వు పనికి పోవద్దు. అత్తమా ఉండగా, కట్టుకున్న మొగుడు ఉండగా నువ్వు పనికి పోతే కోడల్ని పనికి పంపించిందని ఊళ్ళో అందరూ అనుకుంటారు. మా మాట కాదనుకుంటా నువ్వు లోపలికి పో. పో అమ్మ లోపల. ఏమైందయ్యా, అన్నం తినట్లేదు? అత్తగారి ఇంట్లో ఉండాల్సిన ఆడవిల్ల కట్నం పైసలు లేక కళ్ళం కూడా తిరుగుతా అంటే కట్టుకుని ఇంకొకతైతే లేదు. నాన్న, నాకు కట్నం పైసలు ఇవ్వలేదని మీరు ఏం బాధపడకండి నాన్న. నాకు కట్నం పైసలు ఇవ్వకుండా నేను జీవితాంతం ఇక్కడే ఉంటాను.
అయినా నేను పుట్టకపోతే బాగుండు. నా వల్లనే కదా మీకు కష్టాలు కన్నీళ్ళు. నువ్వు బాధపడకమ్మా, నేను తట్టుకోలేవు. మా తల తాకట్టు పెట్టినా సరే నిన్ను అత్తారింటికి పంపుతాం. నువ్వు అచ్చుడే కన్నీళ్ళతో వచ్చినావు, మా ముంగట కన్నీళ్ళు పెట్టకమ్మా. బాధపడకమ్మా, నీ తండ్రి చనిపోలేదు, బతికే ఉన్నాడు. ఏ అయ్యా కాళ్ళు పట్టుకొనైనా అప్పు తీసుకొచ్చి నీ కట్నం పైసలు అప్పచెప్పి అత్తగారింటికి పంపుతానమ్మా. బాధపడకమ్మా. బాపు బాబా ఇప్పుడే వస్తారా? ఈ మర్యాదకేం తక్కువలే కానీ మామా పైసల సంగతి ఏం చేసినావు? అయ్యో, ఈ బయట ఎందుకు అల్లుడు, లోపల పోయి మాట్లాడుకున్నాం. పైసలు ఇస్తారా మరి లోపలికి వస్తా. మీరు ఇయ్యారు ఏం సంగతి మామా? నువ్వు చెప్తావు. పైసలు ఇంకా కాలేదు బిడ్డ. ఎన్నడైతే నాకు పెళ్ళి అయితేనే సంబరం తప్ప ఏ సంబరం లేకపోయా. ఓ పిల్ల లేదా, పీసు లేదా, కట్టం కూడా లేదా. ఈ చోటు కొట్టు అని నాకు లెక్కలు చేసిరు. బావా మాటలు జర మంచిగా అది గొడ్డు కాకపోతే ఎవరు గొడ్డు అంటారు? మర్యాద ఉండదు చెప్తున్నా. ఒప్పుకున్నప్పుడు ఏదైనా తెలియదా? పైసలు లేకపోతే లగ్గం చేసుకున్న వాళ్ళంతా కట్ల పైసలు లేకపోతే పెళ్ళని తీసుకొచ్చి అపగరి ఇక్కడ తోలిపోతారా? ఏం మొగలిరా నువ్వు? నువ్వేం మొగలిరా? ఏంటి పైసలు వారేసి మాట్లాడు, పైసలు వారేసి మాట్లాడు. చెప్పినా కదా ఎప్పుడు ఇస్తామని. వెళ్ళినప్పుడు ఇస్తావా? అవరిదాకా నీ చెల్లెని ఇంకా ఉంచుకో. నీకు అన్నం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా. మాకు ఇంకొంచెం గడవి అయ్యా, మా బిడ్డలు మాత్రం ఇక్కడ ఉంచకు. నీతో తీసుకుపో అయ్యా. అత్త గడువిత్తా, నేను తెచ్చదాకా అది తెచ్చదాకా అది ఇంకా ఉంటుంది. మీరు కట్టాలి కదా, నచ్చి నా నచ్చి పట్టుకోండి. పోతే బాగున్నాయి అమ్మ, పోతే బాగున్నాయి. నీ అన్నగారు కూడా నువ్వేం చేస్తావే? పెళ్ళని కాదు సాతగా నువ్వే మనిషి మొత్తం పడిపడి చేస్తాను. పోరా ఇక్కడ నుంచి పడిపడి చేస్తావు నువ్వు. పని చేసి పోనీ అరే నడు నీకురా. ఏంద్ర అట్ట ఉండా? ఏం చెప్పమంటారు నా బాధ? ఏ తండ్రికైనా కొడుకువే బలం అంటారు, కానీ నా కొడుకు నాకు భారమైండు. ఏదైనా పని చేయరా అంటే నాకు నచ్చిన పని చెప్తాను అంటాడు. వానికి నచ్చిన పని దొరికేది ఎప్పుడు, వాడు చేసేది ఎప్పుడు? బాధపడకరా, ఏదో ఒక రోజు వాడే చేస్తాడు. ఏమో నాకు నమ్మకం లేదురా. వాని చేతి ముద్ద నేను తింటూనే లేదు. ఏం బాధపడకరా, అంతా మంచిగా జరుగుద్ది. ఏం చేసింది? ఏమైంది? లేవు. నన్ను క్షమించు నాన్న. మీ కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన నేను మీకే కష్టంగా మారిన. కొడుకంటే తండ్రి బాధ్యతల్ని తన భుజం మీద వేసుకోవాలి, కానీ నేను ఇప్పటికే మీ భుజాల మీదనే బతుకుతున్నా. మధ్య మత్తులో తల్లిని తండ్రిని చేసుకున్న భార్యని చెల్లిని అందరినీ మర్చిపోయినా. ఒక అన్నగా చెల్లికి పెళ్లి చేయాల్సిన నేను
కనీసం వరకట్ల కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఈ క్షణం నుంచి నాకు నచ్చిన పని కాదు నాన్న, మనందరి కడుపు నిండే పని ఏదో ఒకటి చూసుకుంటా. చెల్లె కట్నం పైసలు కొద్ది రోజులైనా సంపాదించి బావకిస్తా నాన్న. అమ్మా, ఇప్పటి నుండి నేను మారిపోతా అమ్మా. మంచిగా బతుకుతానన్న. నన్ను నమ్మండి బావని, నన్ను నమ్మండి బావాలి. ఈ ఒక్క మాట చాలురా. ఈ మార్పు కోసమే నేను ఎదురు చూసినరా. నువ్వు సంపాదించి పెట్టాలని కాదురా, నువ్వు నాకు చేదోడుగా వాదోడుగా ఉండి నేను చేసిన పనికి నీ పనితో తోడైతే మన సమస్యలన్నీ తీరిపోతాయనేరా నా ఆశ. బాపు బాపు చెప్పరా చెప్పు. పైసలు తయారైనాయి బాపు. ఇగో ఒకసారి బావని రమ్మని మాట్లాడు. చాలా మంచిదిరా. అల్లుడు, బావా, ఆ రోజు నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, నువ్వు క్షమించు బావా. బామ్మకి ఆ రోజు నా ప్రవర్తన బాగాలేదు కాబట్టి నువ్వు ఆవేశపడ్డు. నీ ఆవేశంలో నేను అర్థం చేసుకుంటా. సరే బావా. బావని అమ్మా, బాపు 1,00,000 రూపాయలు కట్నం పైసలు బావుకి. అమ్మా, నువ్వే వేసిందా? అమ్మా ఏమైందమ్మా? ఎందుకు పెడతాను? ఇవి కన్నీళ్ళు కాదురా, ఆనంద బాష్పాలు. పిల్లలు ఎదిగి తల్లిదండ్రుల కష్టాలు తీర్చినప్పుడు ఆనందం ఎక్కువై కన్నీళ్లు ఆనంద బాష్పాల రూపంలో వస్తాయిరా. ఈరోజు మా సంతోషానికి అవధులు లేవు. అమ్మా 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 ఏడవకమ్మా, నేను మారిపోయినా కదా, ఇప్పటి నుంచి అన్ని సర్దుకుపోయినాయి. ఊకో. అది కాదురా, ప్రతిరోజు నువ్వు తాగింటికత్తే ఎక్కడ తాగుపోతావని బాధపడ్డా. మాకు ఆసరా ఉండి మాకు పైసలు ఇవ్వాల్సిన నువ్వు మమ్మల్నే పైసలు అడుగుతుంటే, మాకేదైనా ఆపద వస్తే మమ్మల్ని ఆదుకుంటావో లేదో అని అనుకున్నా. ఆ రోజు తాగి అన్న విసిరేస్తే చివరి రోజులో మాకు బుక్కడ పైన పెడతావో లేదో అని భయపడ్డా. కానీ నాకు ఈరోజు ఆ బాధ లేదురా, నాకు ఆ బాధ లేదు. అమ్మా అమ్మా ఏడవకమ్మా. అమ్మా అమ్మా నేను మారిపోయాను కదమ్మా, ఏడవకమ్మా. ఇప్పుడు ఎంతో మారిపోయి మన అందరికీ సంతోషం పెట్టింది. బావా, నీకు ఇవ్వాల్సిన కట్నం పైసలు ఇచ్చినావు. ఇగో నా చెల్లెని కూడా నీ చేతిలో పెడుతున్నా. ఇప్పటి నుంచి బంగారం లెక్క చూసుకోవాలి, మరి చెప్తున్నా. సరేనా? సరేనా బాపు? చెల్లెకు ఈ బాబా ఇద్దరు ఇప్పటి నుంచి మంచిగా ఉంటారు, మనందరం కూడా మంచిగా ఉంటాం. అవును బామ్మది, దావత్ తీసుకున్నాను. ఇంకో బావా, ఇక గదా అవుతుందా? 1,00,000 రూపాయలు ఇచ్చినాం కదా, అందుకెళ్ళి 500 ఖర్చు పెట్టు. చూడడానికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపెల్లి మూవీస్. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క ఫోటో గంట ఉంటుంది అన్నదాన్ని ఏం చేద్దా గట్టి కొడితే మనం చేసే అప్డేట్స్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. సూపర్.